Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 13th April 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ క్విక్గా చూసేద్దాం. సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఏముండే అండ్ ప్రైస్ అనుకున్నట్టు స్విచ్ అయిందా లేదా ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఒకసారి క్విక్గా ఐడియా వస్తాయి. సో దిస్ వాజ్ ఫ్రైడే సెషన్స్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్. ఒకసారి క్విక్గా మనం అట్లీస్ట్ ట్రిమ్ చేసి లెవెల్స్ని ట్రిమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా సో దట్ మనకి యూజ్ అవుతుంది. సో లెట్ మీ ట్రిమ్ టిల్ థర్స్డేస్ క్లోజింగ్ అనమాట. సో మనకు వచ్చేసి బేసిక్గా డేటా ఏదైతే ఉండిందో ఓన్లీ రీటైలర్స్ బుల్లిష్ ఉండే అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే. బట్ మనం ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్ దీనికంటే ఏదైతే మనం ఒక ప్రెడిక్టర్ లెవెల్ పెట్టుకున్నామో ఈ లెవెల్ కంటే ప్రైస్ అంటే డౌ థియరీ వైలేషన్తో కావచ్చు అండ్ మల్టిపుల్ థింగ్స్ని మనం కన్సిడర్ చేసి పెట్టుకున్నాం కదా. సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్ ఉంటుందో మనం బేరిష్ వ్యూతో అయితే ఉండే అండ్ దీనిపైకి ఎప్పుడైతే వెళ్ళి కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటుందో ఇది బుల్లిష్ వ్యూ అని మనం డిస్కస్ చేసినాం. అండ్ ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకటి ఈ లెవెల్ అని కూడా డిస్కస్ చేసినాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం అట్లీస్ట్ ఏదైతే ఉందో ప్రైస్ అనేది రీటెస్ట్ అయ్యి కిందికి వస్తూ ఉన్న పర్లేదు ఇట్లాంటి వాట్ డు వి కాల్ ఈ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినుండే సేమ్ వే. అండ్ ఎప్పుడైనా సరే బాటమ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని మల్టిపుల్ టైమ్స్ హింట్ ఇస్తూ ఉంటాను. సో అది కూడా డ్రా చేసుకున్నా కూడా అది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. అండ్ సో ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎందుకు ఈ మధ్య స్విచ్ అవుతున్నారంటే గ్లోబల్ మార్కెట్ కండిషన్స్ కావచ్చు అండ్ కొన్ని బ్లఫ్ పొజిషన్స్ కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఎప్పుడైనా సరే సమ్ టైమ్స్ మన వ్యూ అంటే ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్లో ఉన్నా కూడా, కాన్ఫ్లుయెన్స్ జోన్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నీ ఒకే చోట కంబైన్ అయ్యి ప్రైస్ యాక్షన్కి అంటే అట్లీస్ట్ అది బేరిష్ బుల్లిష్కి టర్న్ అవ్వడానికి ఒక ఏరియా ఉంటుంది కదా. సో ఫేక్ చేయడానికి సో ఆ రీజన్ని మనం కాన్ఫ్లుయెన్స్ జోన్గా కన్సిడర్ చేస్తాం. సో ఆ జోన్ బేసిక్గా ఇలాంటి ఏరియాస్లోనే ఉంటాయి కాబట్టి టీకే. సో ఇది మనం ప్రెడిక్ట్ చేసుకున్న మార్కెట్. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకు క్లియర్గా అర్థం చేసుకుంటే ఏదైతే లెవెల్ ఉండిందో మనకు ఆ లెవెల్ పైన అంటే రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక లెవెల్ని మార్క్ చేసుకున్నా కూడా క్లియర్గా చూడండి. సో ఈ లెవెల్ పైన కూడా ప్రైస్ అయితే డామినేటింగ్గా క్లోజ్ అయింది. అండ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం అనుకున్న అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి ఆపోజిట్ వెళ్తూ ఉంటే సో ఇన్ కేస్ అవి బ్లఫ్ పొజిషన్స్ అయితే ఫైన్, అదర్వైజ్ వాళ్ళు కూడా స్టాప్ లాస్ తీసుకొని నెక్స్ట్ పొజిషన్స్ని అగ్రెసివ్గా బుక్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ సినారియోస్లో చూసాం మనం. అండ్ సేమ్ వే మనం ఇది లో ప్రాబిలిటీగా కూడా గెస్ చేసి ఉండే బికాజ్ ఎప్పుడైతే మనకి బేరిష్ వ్యూ ఉంది బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే రీటైలర్స్ని ట్రాప్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్ కాదు అట్లీస్ట్ మనం 2 to 3 క్యాండిల్స్ చూడాలి. సేమ్ వే మీకు టెలిగ్రామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సో దట్ ఎప్పుడైనా సరే మనం రిజిడ్గా ఉండకూడదు ఇలాంటి మార్కెట్లో, చాపీ మార్కెట్లో. సో అట్లీస్ట్ డిసెంబర్ జనవరి వరకు ఎవరైతే ప్రాఫిట్స్ చూసి ఉంటారో ఫిబ్రవరి మార్చ్లో ఏంటి అంటే ప్రాఫిట్స్ని కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్పిస్తే గొప్ప ఎర్నింగ్స్ అయితే ఉండవు. ఇంతకుముందు మీరు మంచి హ్యూజ్ పర్సంటేజెస్ ROI తీసి ఉంటారు. బట్ ఈ 2 months కొంచెం డిఫికల్టే ఉంటుంది. ఈవెన్ ఏప్రిల్ కూడా కొంత డిఫికల్టే ఉంటుంది రిజల్ట్స్ టైం కూడా కాబట్టి. సేమ్ వే ఇక్కడ మీకు క్లియర్ డైరెక్షన్ అయితే ఇచ్చినుండే. అండ్ ఎందుకు ఈ 2394 అబోవ్ బుల్లిష్ అండ్ 23,920 అబోవ్ బేరిష్ అనే సైన్స్ కూడా ఉన్నాయని కూడా మీకు క్లియర్గా అట్లీస్ట్ నేను ఎప్పుడు చెప్పినా కూడా 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేయమని చెప్తా ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ ప్రైస్ అయిపోతుంది కదా, ఆ మొమెంటం అయిపోతుంది కదా అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిట్రేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. పొజిషన్స్ అనేటివి అంటే మీరు ఆర్డర్ బ్లాగ్స్ అని ఇట్లాంటి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని ఇట్లాంటి వాటిల్లో కూడా వాళ్ళు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో. పర్సనల్గా మేము అడ్వాన్స్ డేటా బ్రేక్డౌన్ అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అయితే చూస్తూ ఉంటాం. నార్మల్ థింగ్స్ని ఏంటి అంటే మార్కెట్లో అందరికీ తెలుసు కాబట్టి అవి ఎక్కువగా వర్క్ అవ్వవు. ఓన్లీ థింగ్ ఇస్ ఆ వర్క్ అయ్యే టైంలో కూడా చాట్ ప్యాటర్న్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. టీకే. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయింది. అండ్ సేమ్ వే మీరు ఇక్కడ వాల్యూ చూసినా సరే సో ఇదే అనమాట ప్రెడిక్ట్ చేసిన వే అండ్ రేంజ్. సో అట్లీస్ట్ ప్రైస్ ఏంటి అంటే ఈ బాడీ పైన అట్లీస్ట్ దీనిపైన ఫామ్ అవుతూ ఉంటే బుల్లిష్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్విక్గా ఈ రీజన్కి రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అండి కూడా అట్లీస్ట్ 10-20 ఆ టైంలోనే మెసేజ్ చేసినా ఉండే. సో క్లియర్గా అర్థం చేసుకోండి ఎందుకు ఒక లెవెల్ని బికాజ్
కొంతమంది పీపుల్ ఏమనుకుంటారంటే ఇంత కన్జర్వేటివ్ అవసరం అనుకుంటారు. బట్ మార్కెట్‌లో మనవి డబ్బులు వేరోళ్ళతో మనం గేమ్ ఆడట్లేదు కాబట్టి సో కొంత కన్జర్వేటివ్ ఉండడంలో తప్పేం లేదు. సో సేమ్ వే అవే లెవెల్స్ అండ్ క్లియర్‌గా అబ్జర్వ్ చేసినా కూడా నెక్స్ట్ క్యాండిల్ చూడండి అట్‌లీస్ట్ ఈ బాడీ పైనే క్లోజ్ అయింది అండ్ ఈ రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అట్‌లీస్ట్ ఈ బాడీ నుంచి మళ్ళీ మనం ఈ ఏరియా నుంచి స్టాప్ లాస్ తీసుకున్న ఆర్ ఈ బాడీ పైన మనం వాట్ డు వి కాల్ ఈ క్యాండిల్ స్టిక్ పైన మనం ట్రేడ్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా 80 పాయింట్స్ అనేవి ఉన్నాయి. లో ప్రాబిలిటీ జస్ట్ 1 or 2 లాట్స్తో కూడా చేసే ఛాన్సెస్ అయితే చాలా హైగా అనిపిస్తూ ఉన్నాయి. సేమ్ వే వీ హ్యావ్ మెన్షన్డ్ అనమాట టెలిగ్రామ్లో కూడా ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఉండే. సో మల్టిపుల్ రిక్వెస్ట్ వల్ల అంటే ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి ఏంటి అనడానికి ఎగ్జాంపుల్గా మీకు అయితే ప్రొవైడ్ చేసి ఉండే. సో ఇది క్లియర్గా నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏమీ చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీరు ప్రాఫిట్స్లో ఉంటే ఈ ఏరియా తర్వాత ఇక్కడ మేజర్ ప్యానిటీ బుక్ చేసుకోమని చెప్తా ఉంటాను. ఎందుకంటే దాని తర్వాత ప్రైస్ అనేది మూవ్ అవ్వలేదు చూడండి. సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ని ఇవ్వడానికి ఉంటే తప్పిస్తే టిప్స్ని కానీ అలా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక పర్సన్ చెప్పినప్పుడు హ్యూజ్ ప్యానిటీ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటివన్నీ చాలా హెడ్ఏక్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఎప్పుడు చెప్పినా కొంచెం కన్జర్వేటివ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాం. టీకే సో ఈ క్యాండిల్ తర్వాత కూడా అట్లీస్ట్ రిట్రేస్మెంట్స్లో ఎంటర్ అవ్వండి అనే వేలోనే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ మీకు రిట్రేస్మెంట్స్ రావు అనుకుంటారు కదా, ఎవ్రీడే మనం చూపిస్తూ ఉంటాం. ఇక్కడికి వెళ్ళినా కూడా రిట్రేస్మెంట్స్ రావు అనుకుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే అట్లీస్ట్ క్లియర్గా చూడండి మనం ఈ లెవెల్లో సిస్టంలో ఎంట్రీ పెట్టుకొని ఈ లెవెల్లో సిస్టమ్ లెవెల్లో ఎంట్రీ పెట్టుకొని స్టాప్ లాస్ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా నెక్స్ట్ 2 to 3 క్యాండిల్స్లోనే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సింగిల్ క్యాండిల్లో 80+ పాయింట్స్ అండ్ ఇక్కడే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమని మెన్షన్ చేస్తుండే. ఇది టిప్స్లా కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ కొంత సెబీ కంప్లైంట్స్ టైప్సే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఇనిషియేటెడ్ బుల్లిష్ ట్రేడ్ అట్ రిట్రేస్మెంట్ కన్సిడర్ బుకింగ్ యువర్ మేజర్ ప్రాఫిట్స్ అట్ 24,025 సేమ్ లెవెల్. మీకు ప్రైస్ అనేది క్లియర్గా ఆ రేంజ్లోకి వచ్చి దాని తర్వాత క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత ప్రైస్ యాక్షన్ చూడండి క్లియర్గా అసలు వెళ్ళదు. అండ్ ఈవెన్ సిగ్నల్ కూడా సేమ్ వేలోనే ఫామ్ అయింది. ఇదే ఫాలో అవ్వమని కూడా చెప్పా ఇండికేటర్ గ్రూప్లో కూడా అట్లీస్ట్ మెయిన్ ఛానల్ని ఫాలో అవ్వండి అని ఇన్ఫార్మ్ చేశా. సో దట్ ఈజీ అవుతుంది. ఎవరో ఒకరు అట్లీస్ట్ మన కోసం మన వ్యూకి వాళ్ళ వ్యూకి మ్యాచ్ అవుతూ ఉంటే కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సేమ్ లెవెల్స్ని మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. టీకే సో ఇక్కడ మీకు క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంటుంది. ఈ లెవెల్ తర్వాత ప్రైస్ అనేది ఎందుకు వెళ్ళదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ అన్నీ కూడా బేరిష్ ఉండే. అండ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మనలాగా ఎక్కువ క్వాంటిటీ అండ్ సేమ్ వే ఏదైతే లో ప్రీమియమ్స్ని బై చేయడానికి ఇష్టపడరు, ప్రీమియం డికేకి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ఆప్షన్స్ని సెల్ చేసి ప్రాఫిటబుల్ అవ్వాలనుకుంటారు. సో ఇదే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఆపోజిట్లో వెళ్ళింది. అండ్ ఒక చోట ఆపకపోతే వాళ్ళకి లాస్ అనేటివి కూడా హ్యూజ్గా ఉంటాయి కాబట్టి సో ఇది మేము ప్లాట్ చేసుకున్న పాయింట్. అండ్ ఈవెన్ ఆర్ఎస్ఐ అలాంటివి చెక్ చేసినా కూడా మీకు డైవర్జెన్సెస్ కానీ డబుల్ టాప్ క్లియర్గా ఇవన్నీ మెన్షన్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. యా, బట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ అంటే టూ మెనీ థింగ్స్ చెప్పి కన్ఫ్యూజ్ అవ్వించాలని అయితే లేదు. యా, సో ఇది రెసిస్టెన్స్ జోన్ ఉండింది. క్లియర్గా ప్రైస్ చూస్తే రిజెక్షన్. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా మల్టిపుల్ పీపుల్ అట్లీస్ట్ ఇది ఈ ఏరియాలో కూడా మీకు ఈ అప్డేట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటే ఇక్కడ కూడా యాక్చువల్గా అంతకుముందే ఆ క్యాండిల్ ఫామ్ అయ్యే కంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డోంట్ ట్రస్ట్ ఎనీ బ్రేక్అవుట్స్ టుడే. నిజంగా ఎంటర్ అవ్వాలి అనుకుంటే రిట్రేస్మెంట్స్లో ఎంటర్ అవ్వమని చెప్పినుండే. సేమ్ వే క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక ట్వీజర్స్ లాంటి ఫార్మేషన్ ఎట్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత క్లియర్గా చూస్తే ప్రైస్ డిసైసివ్. సో 245 తర్వాత 245 230 245 3 తర్వాత ప్రైస్ అనేది సో పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉంటారు రీటైలర్స్ కావచ్చు, ఈవెన్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా కావచ్చు. సో ఆ వోలటాలిటీని మనం తట్టుకునే అంత క్యాలిబర్ కెపాసిటీ పొజిషన్ సైజింగ్ మనతో ఉండదు కాబట్టి సో 3 o'clock తర్వాత ఈవెన్ 245 తర్వాత పొజిషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా, ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా. సో అది ఒక మోస్ట్ అంటే నేను అట్లీస్ట్ నాకు పర్సనల్గా వాట్ వి కాల్ మెసేజ్ చేసిన సో ఆర్ ఈవెన్ వాళ్ళ పిఎన్ఎల్ ఆర్ సైకాలజీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మనీ పోగొట్టుకున్న టైం జోన్ ఏంటి అంటే అప్పటివరకు ప్రాఫిటబుల్లో ఉండి ఆ ఏరియాలో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ ట్రేడ్లో ఇనిషియేట్ చేసి పోగొట్టుకున్న టైం ఏంటి అంటే 245 తర్వాతనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంది. పర్సనల్గా మేము అట్లీస్ట్ 245 3 o'clock వరకు ట్రేడ్లో ఉన్న 3 o'clock ఈవెన్ స్టాప్ లాస్ తీసుకోవడానికైనా రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ అయినా బుక్ చేసుకొని బయటికి వచ్చేయాలి. అది ఈవెన్ 1:1 అయినా 1:5 ఉన్నా ఆ ట్రైలింగ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈవెన్ ఇండికేటర్ కూడా సిగ్నల్ అనేది ఇవ్వదు. సేమ్ వే మీరు ఇండికేటర్ని చూసినా కూడా క్లియర్ ఐడియా అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈఎంఎస్ గురించి మాట్లాడినా కూడా క్లియర్గా చూడండి 50 MA అబోవ్ ఉంది కాబట్టి సో సేమ్ వే. అండ్ ప్రైస్ దీనికి ఎందుకు వచ్చేటప్పుడు ఏంటి అంటే 50 MA వెళ్తుంది కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కూడా ఒక కైండ్ ఆఫ్ ఇక
కన్స్ట్రక్టివ్ వేలో పొజిషన్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు ఈ లెవెల్ వరకు అని చెప్పినా ఉండే. బట్ ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది, అండ్ ఏదైతే ఇంకొక రెసిస్టెన్స్ ఉండిందో దౌ థియరీ అది వైలేట్ అయి పైకి వెళ్తా ఉంది. కాబట్టి మన వ్యూ అనేది చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ లో ప్రాబిలిటీ మనం జనరల్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు 2 లాట్స్తో చేయడం వల్ల క్యాపిటల్ ఇబ్బంది ఉండదు. అది ఈవెన్ 1 లాట్తో చేయడం వల్ల కూడా పెద్ద హెడ్ ఏక్ అనేది ఉండదు. అట్లీస్ట్ 80 పాయింట్స్లో 40 పాయింట్స్ 50% ప్రీమియం క్యాప్చర్ చేసినా కూడా అట్లీస్ట్ ఆ రోజుకి మనం సిస్టమ్ ముందు కూర్చున్నందుకు ఎంతో కొంత మనకి అట్లీస్ట్ మన శాలరీలో కొంత పర్సెంట్ అనేది ఈజీగా మనం కన్జ్యూమ్ చేసుకోగలుగుతాం. టీకే. అండ్ మీరు ఈవెన్ బోలింజర్ బ్యాండ్ని అర్థం చేసుకున్నా కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే అప్ సైడ్ బోలింజర్ బ్యాండ్ ఉందో, సో అలా జరిగిన ఆ టచ్ అయినప్పుడు, ఆ మొమెంటమ్ని టచ్ అయినప్పుడు ఆర్ టెస్ట్ అయినప్పుడు, సో మల్టిపుల్ నేమింగ్ కన్వెన్షన్స్తో యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే అప్ సైడ్ బోలింజర్ బ్యాండ్కి టెస్ట్ అయినప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఎలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుందో కూడా చూడండి. ఇలాంటి వేలోనే మేము మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. టీకే. ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇది కొంచెం బోరింగ్గానే ఉంటుంది అయిపోయిన మార్కెట్ కాబట్టి, బట్ మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూస్తాం కాబట్టి. టీకే. సో సేమ్ వే అండ్ ఈవెన్ ఇండికేటర్ చూసుకున్నా కూడా బేసిక్గా ఏంటి అంటే ఎవ్రీడే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్టర్డే అట్లీస్ట్ ట్రేడ్ ఆ ఏరియాలో మనం 1:2 కోసం ప్లాన్ చేసుకున్నా కూడా మనం అట్లీస్ట్ 66 పాయింట్స్ని అయితే క్యాప్చర్ చేయగలిగినాం. అండ్ సేమ్ వే వాట్ వి కాల్ మనకి స్టాప్ లాస్ కూడా తక్కువ ఉండింది కాబట్టి, సో సేమ్ వే అనమాట. కొంచెం ట్రైల్ చేసినా కూడా మనం 1:2 దగ్గర ఎగ్జిట్ అయినా, రెగ్యులర్గా 1:1 1:2 దగ్గర ఎగ్జిట్ అయినా, ప్రపంచం ఎటు పోయినా మార్కెట్ ఎక్కడ పోయినా కూడా కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఎర్నింగ్స్ అనేటివి ఉంటాయి. సో సేమ్ వే 1:1 1:2 1:2లోనే బేసిక్గా మనకి మోస్ట్ ఆఫ్ ద టైం దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఆ వేలో మనం ఎంటర్ అయినా కూడా మన ప్రాఫిట్స్ అనేటివి చూడండి అట్లీస్ట్ మనం ఈజీగా 40 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోగలుగుతాం. ఆప్షన్ సెల్లింగ్లో, బయింగ్లో ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఇంత మనీ సెల్ చేసి ఉంటే. సో టోటల్ ట్రేడింగ్ సెషన్స్ 7 అయ్యి ఉంటే అందులో 4 ట్రేడింగ్ సెషన్స్ మనం ట్రేడ్ చేయగలిగినాం ఇండికేటర్తో, అండ్ 3 ట్రేడింగ్ సెషన్స్ అవాయిడ్ చేసినాం రిస్క్ రివార్డ్. ఒకరోజు డైరెక్ట్గా 3% గ్యాప్ అప్ అండ్ దాని తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ మూవ్ ఆ రోజు అవాయిడ్ చేయమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సేమ్ వే సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లీస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ అయినా కూడా వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ 315 పాయింట్స్. టీకే. సింగిల్ లాట్తో. సో మీరు ఆలోచించుకోండి ఇలాంటి ఎలా చేయగలుగుతారా. నేను ఇండికేటర్ని సెల్ చేయడానికో ఆర్ దీనిపైన ఇన్స్పిరేషన్ చెప్పడానికో చెప్పట్లేదు. ఈ వేలో మీరు కూడా ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం, ఆ రోజు మనకి ఎలాంటి సెటప్ వచ్చింది మీకు పర్సనల్గా, అట్లా ఎవ్రీడే మానిటర్ చేయండి. అండ్ దీనికోసం నేను పెద్దగా టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా మనతో డికే ఉంది, డేటా ఉంది. అండ్ అంతకుముందు పర్సనల్గా నాతో కూడా డేటా ఉంటుంది. అండ్ సేమ్ వే మీరు కూడా మీ ట్రేడింగ్ జర్నీని డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ మీ ఎమోషన్స్ కంట్రోల్లో లేవు, మీ సెటప్ ఎక్కడ వర్క్ అవుతుంది, వర్క్ అవ్వని ఏరియాలో ఎందుకు పొజిషన్ సైజింగ్ తగ్గించాలని క్లియర్గా అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఫిబ్రవరి మార్చ్లో మనం కొంత అన్సర్టనిటీ ఉంటుంది, మనం అట్లీస్ట్ పొజిషన్ సైజింగ్ని తగ్గించుకోవాలి ఆర్ కొంత నో ట్రేడింగ్ డేస్ ఎక్కువ ఉంటాయి, వరి అవ్వకూడదు అనేది ముందు నుంచే మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ సెటప్లో స్విచ్ అవుతూ ఉంటుంది ఎవరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కాబట్టి. సో ఇదే వే విక్స్ని కన్సిడర్ చేసి కూడా చూడవచ్చు. టీకే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా క్లయింట్స్ అనే వాళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ వీళ్ళ ఇంట్రాడే పొజిషన్స్ అంటే మండే కోసం మాత్రం వీళ్ళు బేరిష్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చెప్పాలి అంటే కొంత మోడరేట్ బేరిష్ మూవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారు, అండ్ ప్రొప్రైటరీస్ కూడా పొజిషనల్గా బేరిష్ ఉన్నారు. బట్ మండే ఇంట్రాడే పొజిషన్స్ కోసం మాత్రం వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్ చేసినారు. అండ్ ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ త్రూ అయితే కనిపిస్తూ ఉంది. టీకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ప్రీమియమ్స్ చాలా హై ఉంటా ఉన్నాయి బికాజ్ ఆఫ్ విక్స్ కావచ్చు. విక్స్ అంటే ఏంటి కంప్లీట్గా మళ్ళీ అది కూడా మార్కెట్ సైకాలజీయే. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్లో ఏం జరిగినచో కూడా అది ఇన్వెస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. ఈవెన్ క్లయింట్స్ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళ పొజిషన్స్ని స్విచ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ వే సో
అందుకనే మనకి ఈ డేటా కూడా స్విచ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రేపటి కోసం బేరిస్తున్నారని మనం బేరిషా ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం బుల్లిషా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సైడ్ వేస్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా వీళ్ళు చూడండి ఎంచక్క ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడైతే ఓవర్ ద వీకెండ్ కానీ ఆర్ హాలిడేస్ వచ్చినప్పుడు వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి పెడతా ఉన్నారు. బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మాత్రం వాళ్ళ మేజర్ క్వాంటిటీ నేక్డ్ పుట్ సెల్లింగ్ కావచ్చు, నేక్డ్ కాల్ సెల్లింగ్ కావచ్చు, ఆర్ ఈవెన్ నేక్డ్ పుట్ బయింగ్ కావచ్చు, కాల్ బయింగ్ కావచ్చు. సో ఇలా ఎక్కువ పొజిషన్స్ ఇలానే ఉంటా ఉన్నాయన్నమాట. సో అది తగ్గించుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఒక ఇన్స్పిరేషన్ కైండ్ ఆఫ్ థింగ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా. సో ఒకసారి క్విక్గా మనం లెవెల్స్ చూద్దాం. అండ్ సో ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ మండే కోసం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సైడ్ వేస్ పొజిషన్స్ని లా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఓవర్ బుల్లిష్ వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు, ఓవర్ బేరిష్ వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏం ఫాలో అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పర్సనల్గా ఫాలో అయ్యే లెవెల్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ బ్లాక్ ఉందో దీని కిందన ప్రైస్ క్లోజ్ అవుతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు సైడ్ వేస్ పొజిషన్స్ ఆప్షన్ బయింగ్కి ఎక్కువగా స్కోప్ ఉండకపోవచ్చు. సో ఇన్ కేస్ ఉంది అనుకుందాం ఆర్ లేదు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి లెవెల్స్ తెలిసినప్పుడు మనం ఎంత క్వాంటిటీని డిప్లాయ్ చేయాలి, ఎంత క్వాంటిటీని డిప్లాయ్ చేయకుండా ఉండాలనే క్లియర్ ఐడియా కూడా వస్తూ ఉంటుంది. ప్రైస్ ఇన్ కేస్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆర్ ఈ లెవెల్లో ఓపెన్ అయినా ప్రైస్ ఈ రేంజ్లోకి వచ్చేసి ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుందో, సో ఇది ఏంటి అంటే మనకి ఒక మీడియం ప్రాబబిలిటీ. బికాజ్ రేపటి కోసం హై ప్రాబబిలిటీ అని చెప్పట్లేదు, బికాజ్ స్విచ్ అవుతూ ఉంది డేటా, దాన్ని పట్టుకొని మనం ఉగులాడుతూ ఉండకూడదు. సో మనం కూడా స్విచ్ అయిపోవాలి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్తో పాటు. సో పర్సనల్గా మేము చూసేది ఏంటి అంటే డౌ థియరీ చూస్తూ ఉంటాం. అండ్ ఇలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఈవెన్ 1:2 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం క్వాంటిటీతో ఈ లెవెల్ వరకు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ ఇంతకంటే హ్యూజ్గా పైకి వెళ్తుందనే హోప్స్ కానీ ఇలాంటి థింగ్స్ అయితే పర్సనల్గా లేవు. బట్ ఇన్ కేస్ వెళ్ళినా కూడా 1 or 2 లాట్స్తోని వాట్ వి కాల్ ట్రైల్ అయితే చేయొచ్చు. అండ్ సపోర్ట్ తీసుకొని కన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు కదా, బట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యాక ఇంతకుముందు డేస్ ఇది. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసుకొని కిందికి ఎలా వస్తూ ఉందో. సేమ్ వే 5 minutesలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ క్లియర్గా కనిపిస్తుంది. మినిమం పొజిషన్ సైజింగ్తో కూడా అది ట్రేడ్ చేయొచ్చు. సేమ్ వే ఇంకే సపోర్ట్ తీసుకున్నా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం మార్కెట్ని పోస్ట్ మార్కెట్ని ఎంత డీప్గా అబ్జర్వ్ చేసి రెగ్యులర్గా ఫైండింగ్స్ అని నోట్ చేసి పెట్టుకుంటా ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈవెన్చువల్గా మీకు జుజుబీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, క్లియర్ ప్రైస్ యాక్షన్ తెలుస్తూ ఉంటుంది మీకు. టీకే, సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ బేరిష్ ట్రేడ్ ఇక్కడ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ కిందన ప్రైస్ క్లోజ్ అయ్యి దీని రెసిస్టెన్స్గా తీసుకొని ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఈ లెవెల్ వరకు ఆర్ ఈవెన్ 1 or 2 లాట్స్తో వాట్ వి కాల్ 10-20% ఆఫ్ యువర్ రెగ్యులర్ ఆ మీడియం ప్రాబబిలిటీలో ఉండే క్వాంటిటీని 10-20% అంటే పర్సనల్గా 4 లాట్స్తో చేసినారనుకోండి, మీరు అట్లీస్ట్ ఒక లాట్ని ట్రయల్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మనకి ఇండికేటర్లో చాలా రోజు చూస్తూ ఉన్నాం, ట్రయల్ చేసినప్పుడల్లా ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎందుకు ఆపర్చునిటీ పోగొట్టుకోవడం. సో ఆర్ ఈవెన్ పోయినా సరే మనకి ఎంట్రీ దగ్గరైనా ఎగ్జిట్ అయిపోతాం కదా, సో ఆ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే కోసం ఇన్స్టిట్యూషనల్ డేటాని ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు, బికాజ్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక డబుల్ టాప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఉండింది అండ్ ఏదైతే ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఉన్నాయో అవి కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ అయ్యి వెళ్తే అండ్ మీడియం ప్రాబిలిటీ చెప్పారు కాబట్టి లో ప్రాబిలిటీ సినారియోస్ అనేది ఈ లెవెల్లో సైడ్ వేస్ రేంజ్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే ఇది లో ప్రాబిలిటీ 1:1, 1:2 వచ్చిన బుక్ చేసుకోండి. ఈ లెవెల్ వరకు ట్రయల్ చేయడానికి పర్సనల్గా ఇష్టపడకపోవచ్చు. సేమ్ వే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, 1 లాట్తో చేయడం వల్ల పోయేదేమి ఉండదు. టీకే, అండ్ బేరిష్ ట్రేడ్కి లో ప్రాబిలిటీ అయితే లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ ఒకటే ఉంది. సో ఇది అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ప్రైస్ ఎప్పుడైనా సరే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్, బికాజ్ ఇంత అగ్రెసివ్ పొజిషన్స్ అనేటివి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ హోల్డ్ చేయట్లేదు అండ్ ప్రైస్ యాక్షన్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఇది మేము కన్సిడర్ చేసేది. పర్సనల్గా మీరు ఎలాంటి సెటప్ ఫాలో అవుతున్నారో అది క్లియర్గా ముందే మెన్షన్ చేసుకోండి, సో దట్ మైండ్ అనేది లైవ్ మార్కెట్లో చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ వే అవాయిడబుల్ బేరీ సినారియో ఏంటి, డైరెక్ట్ గ్యాప్
డౌన్ అయిపోయి 200-300 పాయింట్స్ డౌన్ అయిపోయి కిందికి వెళ్తూ ఉంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లేరు, అండ్ ఇది లో ప్రాబిలిటీ కూడా లేదు మనకి, మీడియం ప్రాబిలిటీయే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఇన్ కేస్ ట్రయల్ చేస్తే 1 or 2 లాట్స్తో ఈ లెవెల్ వరకు. సో ఇక్కడే ఓపెన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. టీకే, సో ఇదనమాట. అండ్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 MA దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ క్లియర్గా ఈఎంఏస్ని అర్థం చేసుకోండి. డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడుందో చూడండి. సో ఎందుకు నేను ఈ లెవెల్స్కి మించి ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు, అలాంటి థింగ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అండ్ సేమ్ వే ఇది ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు ఇది. బికాజ్ బేరిష్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, మనం రిజిడ్గా ఎందుకు ఉండకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, ఆ థింగ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ప్రైస్ చూడండి, అందరు అనుకుంటారు ఈ ఏరియాలోనే ఎందుకు సపోర్ట్ తీసుకుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ క్లియర్గా మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోగలిగితే, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ని కన్సిడర్ చేసి ప్రైస్ అనేది అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది అంతకుముందు రోజు. సో ఇది బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే, అందుకనే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ మనకి ఈఎంఐస్ కూడా మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. పర్సనల్గా ఎక్కువ థింగ్స్ని నేను పోస్ట్ మార్కెట్కి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ అట్లీస్ట్ పోస్ట్ మార్కెట్లో రివీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. బికాజ్ ఎవరో ఒకరు ఎక్కడో చోట మంత్లీ ఒక 5 members మారినా కూడా చాలా హ్యూజ్ సక్సెస్ అన్నట్టు పర్సనల్గా మాకు. బికాజ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఇంటెన్షనే అది. అండ్ సమ్ టైమ్స్ ఇండికేటర్ పెయిడ్ ఇండికేటర్ కావచ్చు, అలీస్ బ్లూ ఓపెన్ చేయమండొచ్చు. ఇదేంటి అంటే, ఎవరైనా సరే నేను చాలా కంటెంట్ ఫ్రీగా ఇచ్చి చూసా, బట్ అది ఫ్రీగానే తీసుకుంటున్నారు తప్పిస్తే ఎక్కువగా హోంవర్క్ బ్యాక్ టెస్టింగ్ కానీ మీరు పర్సనల్గా దానిపైన రీసెర్చ్ కానీ చేయట్లేదు. సో ఎప్పుడైనా సరే దానికి కొంత అంటే ఇఫ్ యూ నో ఫ్రీ అనే దానికి ఎక్కువ వాల్యూ ఉండదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి కావచ్చు, మీ లోపల అట్లీస్ట్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అని ఎందుకు అర్థమవుతాయని ఇప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. సో సేమ్ వే, అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఆ 50-100 members ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. మాతో ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో, రెగ్యులర్గా మీరు చేసే బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ పంపిస్తూ ఉన్నారో, రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఏదైతే నమ్మి ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మీరు దానిపైన రీసెర్చ్ చేసి మంచి అట్లీస్ట్ లాసెస్ని తగ్గేసి ఎక్కడ మార్కెట్లో చేయాలి, ఎందుకు పొజిషన్ సైజింగ్ అనేటివి అన్నీ అర్థమయ్యని చెప్తా ఉన్నారు. నిజంగా మెనీ థ్యాంక్స్ ఫర్ దట్, మీ హార్డ్ వర్క్కి. అండ్ అట్ సేమ్ టైం మమ్మల్ని నమ్మి అట్లీస్ట్ దానిపైన మీరు బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నందుకు. టీకే, పర్సనల్గా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇది మండే గురించి. అండ్ ఇన్ కేస్ లైవ్లో ఏదైనా చేంజెస్ అయినా కూడా, మా అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్గా మీకు టెలిగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేస్తాం. సో దట్ అట్లీస్ట్ అవైలబుల్ మెసేజ్ వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి. డిస్టర్బ్ అవ్వకండి మీ సెటప్లో ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే. బట్ ఇన్ కేస్ ఎవరైతే ఇది బేసిక్గా ఏంటి అంటే బిగినర్ టు మోడరేట్ లెవెల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పర్ట్స్కి ఆల్రెడీ ఏదో ఒక సెటప్ ఉంటుంది, అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా వాళ్ళకి తెలుసు పర్సనల్గా కాబట్టి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. అండ్ మీరేంటి అంటే మల్టిపుల్ థింగ్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇది ప్రొవైడ్ చేయడం పర్సనల్గా. టీకే, దట్స్ ఆల్ నౌ ఫర్ మండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.